హలో గాయ్స్, చూద్దాం ఎలా ఆడతాము. సోలోగానే ఆడదాము, ఎందుకంటే మనం అంత తోపులేం కాదు సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడడానికి. చూద్దాం, మేబీ మీరు నేను వీడియో చూసి ఉంటారని కోరుకుంటున్నాను. చూద్దాం, ఒకరు చూడకపోతే అవుతుంది. మళ్ళీ స్టార్ట్ చేద్దాము. బై ద వే, మీకు నా కంటెంట్ నచ్చిందంటే ఒకసారి కమెంట్ చేయండి. ఇంకా మీ దగ్గర ఏమైనా సజెషన్స్ ఉన్నాయంటే దాన్ని కమెంట్ చేయండి. దాన్ని చూసి దాన్ని బట్టి వీడియోస్ చేస్తాను. ఎస్టిమేటెడ్ టైం అని చెప్పి ఇంకా ఎక్కువ తీసుకుంటాం గాయస్. మళ్ళీ చేద్దాం. ఏంటి ఈరోజు ఎక్కువ స్టార్ట్ అవ్వట్లేదు. బై ద వే, నేను వాడే ప్రీసెట్ వచ్చి ఇది మ్యాక్సిమం ఇదే వాడతాను, ఎందుకంటే నేను M8 స్నైపర్స్ వాడతాను కదా, అందుకు. చూద్దాం, వీడు ఇందాక నుంచి చేస్తున్నా, స్టార్ట్ చేయట్లేదు. మళ్ళీ ఒకసారి చేద్దాం, లాస్ట్ టైం. కాసేపు వెయిట్ చేద్దాం ఈసారి. బై ద వే, యావరేజ్గా మేము ఎంతసేపు ఆడతారు గాయస్ దాన్ని కమెంట్ చేయండి. నేనైతే మ్యాక్స్ 4 hours ఆడతాను డైలీ. మ్యాక్స్ 4 hours, మినిమం 2 hours అలా ఆడతాను. ఇంకా మిగిలిన టైం దీనికి అలా చూసుకుంటాను. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. పురిగట్టు మ్యాప్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం యాజ్ యూజువల్ బ్లూ జోన్లోనే దిగుతాము, ఎందుకంటే మనకు M8 మెయిన్. లెఫ్ట్ ఫైర్ బటన్ లాబీ తక్కువ మంది ఉన్నట్టు అనిపిస్తుంది. 48 అన్నారు. నార్మల్గా ఫ్రీ ఫైర్ 50 మెంబర్స్ అని అంటారు. చూద్దాం, ఎవరు అంత ప్రోలా కనపడట్లేదు, కానీ ఎవడో ఒక్కడుంటున్నాడు మూలకి ఇచ్చి పడగొట్టాడు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి జాగ్రత్త ఉండాలి గాయస్ మనకు. 5 seconds లాస్ట్. ఇచ్చి పడేద్దాం ఒక్కొక్కడికి. రెడీగా గాయస్, మనమైతే స్టార్ట్ అయిపోయింది. మనం యాజ్ యూజువల్ వచ్చి రాగానే దిగాము. అది సోలో కాబట్టి మనం వెంటనే చచ్చిపోతే రివైవ్ అవ్వచ్చు. అలా ఫస్ట్ కొంచెం లిమిటెడ్ టైం వరకు ఉంటుంది. మీకు తెలుసు అనుకుంటున్నా నేను. చాలామంది దిగుతున్నారు, ఒక 5-6 దాకా తిరుగుతున్నారు. మనం ఫస్ట్ అయితే కార్న్ హౌసెస్లో దిగుదాం, తర్వాత మిడిల్లోకి వద్దాము. ఓ షిట్, చాలామంది దిగుతున్నారు. లేట్ అయినట్టుంది వాళ్ళందరికీ, ఎందుకంటే ఇప్పుడిప్పుడే మిడిల్లో దిగామనుకో వెనకాల నుంచి ఒకటి, ముందు నుంచి ఒకటి అలా కొడుతూ ఉంటారు, కష్టమైపోతుంది ఆడడానికి. షిట్, ఇక్కడ కూడా ఒకటి దిగుతున్నాడు. కన్ను షిట్. అందుకే శాంటన్ క్యారెక్టర్ వచ్చి రాకు దొబ్బుద్ది నాకు. రివైవ్ అవుదాం, మళ్ళీ మనం బ్లూజన్లో దిగుతాం, ఎందుకంటే M8 మ్యాప్లోనే ఎక్కువ దొరకదు. దొరకకపోతే ఆడాలని అనిపిదు. కానీ దిగేటప్పుడు చూసుకొని దిగాలి గాయస్, ఎందుకంటే కింద సడన్గా ఎనిమిది ఉన్నాడు అనుకో, దిగంగానే చేస్తాము. చూద్దాం. ఓ షిట్, ఇక్కడ కూడా ఉన్నట్టున్నారు. షిట్ 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 కొడుతూ ఉన్నారు. మనం అయితే ఇలా తప్పించుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే ఓకే ఇక్కడ ఒకడు ఉన్నాడు. మనకేం తెలియనట్టు లోపలికి వచ్చేసాము. ఇప్పుడు అన్న ఆటగాడు, మనకి బౌండరీ ఉంటుంది, మేము లేపొస్తే చాలు. లేపేసాము. సూపర్, మనకు గన్ అయితే దొరికేసింది. ఇదే గన్ ఎందుకు ఆడట్లే అంటే ఊహించుకోండి గైస్ ఎంత మూవ్గాడు అని. చూద్దాం, మనకు కావాల్సిన M8 గట్ట ఏమైనా ఉన్నాయా? లేదు, M8 గట్ట ఏం లేవు. మనది ఫస్ట్ ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. చూద్దాం. అక్కడ ఒకరు కిల్ చేస్తారు, ఇందాక ఒక ఇద్దరు చచ్చిపోయారా. అక్కడ వాల్ వేసారు, ఏమో తెలియదు. మనం అయితే ఇక్కడ వాల్ వేసుకొని లూట్ వేసుకోవడం బెస్ట్, ఎందుకంటే ఓపెన్గా లూట్ అయితే చాలా తప్పించి ఏముంటుంది. అయితే M60 దొరికింది. ఓకే నైస్. ఇంకా ఏం లేవు వాళ్ళ దగ్గర లూట్, M60 ఒకటే. ఇది బ్లూజన్ పేరుకు కానీ ఏం లేదు కాదు ఇక్కడ లూట్ అంతగా. నేను ఏర్లేదో లేదా ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు దాకా స్నైపర్ అయితే కనబడలేదు. తిరుగుదాం ఆగం. అగో
ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసాం వాడికి, బాగానే ఇచ్చాం డ్యామేజ్. ఇది ఓపెన్కి వస్తే బుర్రపల కొట్టేయచ్చు, మరీ అంత ఓపెన్లో ఉంటే ఓవర్ కాన్ఫిడెన్స్గా అయిపోద్ది. చూద్దామా అండి, మా దగ్గర ఇది ఉందా, సరే వేద్దామా. పిక్చర్ వేసాం మనము, ఈ మధ్య నాకు తెలిసి ఏం అవ్వదు అనుకుంటాం. నేను పడగొట్టాను ఒక మ్యానికి వేసి, వాడు స్కిల్ వేస్ట్ తప్పించేముండదు. ఇలా కొట్టేయాలి. మళ్ళీ హెడ్ షాట్స్ కొట్టాలంటే అంత ఈజీ ఏం కాదు, జస్ట్ వాడు వెళ్తున్న వేరే డ్రాగ్ చేస్తే చాలు. అదే ఒక టైం చూసాలా. ఇంకా స్నైపర్ దొరకలేదు మనకి, సెన్సర్ బీకన్ పెట్టేద్దాం ఇక్కడ. అదే ఇంకోటి ఉన్నాడు, అన్న ఆటగాడు చావకుండా ఉంటే చాలు. ఆటగాడు అంటున్నాము, షిట్ ఏం అర్థం కావట్లేదు, మనతో ఆడుకుంటున్నట్టున్నాడు. పెట్టేసాం మనము, అనవసరంగా స్కోప్ వేసాము. ఇప్పుడు రష్ చేయాలి తొందరగా. చచ్చాం గాయస్, తొందరగా షెడ్లోకి వెళ్ళిపోవాలి, అంటే షెడ్లోకి. ఎఫర్ట్ మనకు కావాల్సిన కన్నా నేనైతే ఇంకా సిగ్గు లేకుండా ఓపెన్లోనే లూట్ చేస్తున్నాము. పట్టించుకోకుండా వద్దాం వేస్ట్ ఇంకా, ఎందుకంటే ఆ పైకి వెళ్తే కష్టం గాయస్ కొట్టడం, అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే వాడు కొట్టచ్చు ఈజీగా, మనం కొట్టలేము ఇప్పటికి. అవును వీడి దగ్గర లూట్ ఏరామా ఆల్రెడీ. ఓకే మనం ఫ్లేర్ గన్ తీసుకుందాం. ఫ్లేర్ గన్ వీడి దగ్గర కూడా ఏం లేదు. మనం ఇప్పుడు బొగ్గపాలు అయిపోయాము. ఇప్పుడు ఒక రెండు వాల్ వేసుకొని అలా మనం జోన్ దాకా, అదే లంబర్గిని దాకా వెళ్ళాలి. కొన్ని పరిస్థితుల్లో పారిపోవాలి గాయ్స్, ఏం చేయలేము మనం. ఇక్కడ M2B లేదు, ఉండుంటే నేను తీసుకునేటోని, లేదని తెలిసి ఇక్కడ దిగేటోనే కాదు అసలు. టైం వేస్ట్ అవుతుంది. అక్కడ మనం ఒకసారి సైడ్ ఆ టవర్ సైడ్ చెక్ చేసుకుంటూ వెళ్దాము, ఎందుకంటే జోన్ కాబట్టి ఆడుకు దిగిపోవచ్చు. చూద్దాం, వాళ్ళు లేనట్టున్నాడు. లేదు దిగిపోయాడు. అక్కడ కూడా ఉన్నారు, నాకు ఈ ప్లేసెస్ అంటే కరెక్ట్గా తెలియదు. వెళ్దాం ఆగండి. ఓకే మనం వచ్చేసాము. టైమింగ్ అంటారు బాబు, లేరు కనబడట్లేదు ఇక్కడ. కానీ చూసుకుని వెళ్ళాలి వేసి, ఇలా ఇష్టం వచ్చినట్టు వెళ్ళొద్దు. మనం ఇక్కడ ఎత్తి తర్వాత తీసుకొని అలా బైక్. ఓకే వాడు పారిపోతుంటా. మనం వెళ్తున్నాం స్లోగా అవుట్ సైడే. ఓ షిట్, వెనకాల నుంచి కూడా ఒకడు ఉన్నాడు మూవ్గానే. ఓకే మనం ఇక్కడ ఉండడం వేస్ట్, ఇంకా తొందరగా ఇంట్లోకి వెళ్ళిపోవాలి. అరే షిట్, ఎక్స్పెక్ట్ చేశా గాయస్, కొట్టేసారు. ఇంకా మనం ఏం చేయలేము. ఒక ఈయనే కదా మనం అక్కడ వదిలేసాము, అందుకే గాయస్ ఇలాంటి వాళ్ళు వదలొద్దు ఇప్పటికీ. సర్లే పోతే పోనీ అని వదిలేద్దాం ఇంకా. ఓకే గాయస్, ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే షేర్ చేయండి.